రైతులకు పంట నష్టం, రైతులకు గిట్టుబాటు దొరక్క, నిరుద్యోగులు ఉపాధి గ్రామాల్లో దొరక్క, గ్రామాలలోని మండలాల్లోని సరైన ఆర్థిక స్తోమత గల వ్యాపారులు లేకపోవడం మూలాన అభివృద్ధికి ఇంకా ఎంతో దూరంలో ఉన్నందున చాలని సంపాదనతో ఇల్లు గడవటం కష్టంగా మారిందని నగరాలకు వలసపోతున్న గ్రామీణ జనాలు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరానికి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద రాష్ట్రాల నుండి నగరంలోనికి వలస వస్తున్న సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలోని ఎక్కువగా రోజు సందర్శకుల తాకిడి గల ప్రాంతాలలో వివిధ డిపార్ట్మెంటుల అధికారుల సానుభూతితో చిరు వ్యాపారాలుగా నగరానికి వచ్చి బ్రతుకులీడుస్తున్న గ్రామీణ జనం. అందులో ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ఉద్యానవనం పరిసరాల్లో చాట్ బండ్లు, పానీపూరి బండ్లు, మొక్కజొన్న చిరు వ్యాపారులు, చుడువా వ్యాపారులు సుమారుగా 200 నుండి 300 వరకు జీవనోపాధి కల్పిస్తున్న ట్యాంక్ బండ్ అని తెలుస్తుంది. 30 రూపాయల నుండి చాట్ పానీపూరి బండి, చుడువా 20 రూపాయలకు పేపర్ పొట్లంలో అందుతూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు చిన్న కుటుంబాలు, సందర్శకులు ఇలాంటి చిరు తిండ్లతో ఎంజాయ్ చేసి వెళ్తున్నారని తెలుస్తుంది. చిరు వ్యాపారులతో చిట్ చాట్ చేస్తేనే తెలిసిన విషయాలు. ప్రభుత్వాలు ఏవొచ్చినా చిరు వ్యాపారాల బ్రతుకులు మారడం లేదని వారు వాపోతున్నారు. గాలి ఎక్కువగా వీచినా మేము పోవాల్సిందే, అధికారులకు కోపం వచ్చినా మేము జరగాల్సిందే, వర్షం వస్తే ఇంట్లో ఉండాల్సిందే అంటున్న చిరు వ్యాపారులు. ఒకరికేమో ఆహ్లాదకరమైన వాతావరణం ట్యాంక్ బండ్ మీద, ఇంకొకరికేమో జీవనాధారంగా ట్యాంకు బండు సేద తీరుస్తుందని వివిధ రకాలుగా చూస్తేనే పరిశీలిస్తేనే తెలుస్తుందని